హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నాగవేణి వర్సాల్. సో టుడే హైదరాబాద్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. సో 3 days అయింది వచ్చి కూడా హైదరాబాద్కు, బట్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు చేస్తున్నాను. ఇలా అయితే వచ్చానండి హాస్టల్ నుంచి. సో మా చెల్లిన దగ్గర ఫస్ట్ టైం నేను ఒక్కదానే వచ్చాను. సో అలా అనంతపురంకి అయితే వెళ్ళానండి, ఒక ఇంటర్వ్యూ ఉంటే. సో జాబ్ పర్పస్ కింద. సో ఇంతకుముందు నేను పాత ఎక్స్పీరియన్స్తో బ్యాంక్ ఫీల్డ్లో ఉంటే అట్లా వెళ్ళానండి ఇంటర్వ్యూ. సో ఏదో ఒక సమావేశం అయితే ఉందండి, అది నాకు కొంచెం అర్థం అవ్వట్లేదు. ఏదో జస్ట్ అలా వీడియో అయితే తీసానండి వెళ్ళేటప్పుడు సిటీలో. సో ఇలా బస్ స్టాప్లో అయితే కచ్చిగూడ బస్ స్టాప్లో అయితే ఆపేశారు కొద్దిసేపు. దాని తర్వాత మధ్యలో ఎక్కడో ఆపేశారండి, స్నాక్స్ తీసుకున్నాము. ఇలా వాటర్ చూడండి, అది ఎక్కడో తెలియదు, గుర్తులేదు. అప్పుడైతే గుర్తునింది. సో హైదరాబాద్ అనంతపూర్ రూట్లో ఏదో ఉన్నాయండి. సో ఆ వాతావరణం చూడండి, చాలా బాగుందండి. ఈ కొద్దిసేపు కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానండి ఇదంతా వెళ్ళే వరకు. చాలా బాగా నచ్చింది నాకు ఆ వెదరు. సో ఆ పల్లెటూర్లు ఉంటాయి కదండి, కొంచెం కొండ, కొంచెం పొలం చెట్లు, అలా చాలా బాగా అనిపించింది. చల్లగా ఉండిందండి. అరౌండ్ 7:30 అలానే అయింది అనుకుంటా ఆ టైంలో. సో చూడండి అక్కడే టెంపుల్స్, పంటలు, చెట్లు, గొర్రెలు, ఆ వర్షం పడేటట్టు ఉంది. సో ఆ వెదర్ కూడా చూడండి ఎంత బాగా తీసానో. సో ఆ వర్షం పడే చాట చూడండి, ఆ ప్లేస్లో అక్కడ వర్షం పడుతుంది, ఇక్కడ పడట్లేదండి. సో మరి దగ్గరలో వెంటనే వచ్చేసింది. సో ఆ రైల్వే స్టేషను చాలా బాగా అనిపించిందండి, చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. సో మీరు కూడా ఎలా ఉన్నారా అందరూ? సో నా వీడియోస్ అయితే చూస్తున్నారా? షార్ట్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. సో ఈ లాంగ్ వీడియోస్ కొంచెం డిస్టెన్స్, అదే వీక్లీ వన్స్ ఒక వీడియో కానీ పెడతానండి. సో ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఓన్లీ డైలీ వర్క్సే కదే పెట్టగలను, ముగ్గులు, వంటలు ఇంకా అవన్నీ ఉండవండి. సో బ్యూటీ టిప్స్ అయితే యాడ్ చేయొచ్చు, త్వరలోనే యాడ్ చేస్తానండి. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వాచ్ ఇట్ మోడల్స్ మై ఛానల్ అండి. సో నా డైలీ వర్క్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్, హనుమాన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఫుడ్ తిన్నవి, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ ఇవ్వగలనండి వీడియోస్. సో అదండి. సో నా ఛానల్ సక్సెస్ అయితే కావాలండి. సో ఈ మల్టీ కంటెంట్ వల్ల అవ్వట్లేదని చాలామంది సజెషన్ ఇస్తున్నారు, వీడియో చూసే వాళ్ళు, ఛానల్ చూసే వాళ్ళు కూడా. సో మనం పెట్టే వీడియోస్ నచ్చే వాళ్ళు కూడా చూస్తారులేండి. సో నేను అదే నమ్ముతున్నాను. ఎందుకంటే హనుమాన్ వీడియోస్ వద్దంటున్నారు చాలామంది, బట్ నాకు ఇష్టం అండి పెట్టడము. ఈ వీడియోలు ఎవరు చూస్తారు ఎలా అని నాకు డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉందండి. సో ఎంకరేజ్మెంట్ కన్నా నా ఫ్యామిలీ తప్ప, నా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ నాకు, నో ప్రాబ్లం. సో ఏం కాదండి, ఒక రోజు అనేది వస్తుంది, అందుకు మనం వెయిట్ చేయాలి. కష్టం ఎక్కడికి పోదు. సో వల్గర్ ఏం పెట్టట్లేదు, అన్నెసెసరీ థింగ్స్ ఏం పెట్టట్లేదండి. ఇప్పుడు మనం హనుమాన్ కాయిన్ ఇవ్వడం అదే నాకు ఇష్టం అండి, అలా పెట్టుకోవాలని. సో ఇలా టౌన్లోకి అయితే ఎంటర్ అయ్యానండి. ఆ వెదర్ అయితే మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకోకుండా మీద అయితే మాటలు కలిపానండి. సో అంతలోకి వచ్చేసింది. సో అలా 2 days అయితే కొన్ని స్నాక్స్ అయితే ఆర్డర్ చేయించుకున్నానండి. సో ఇది మంచూరియా అండి, అస్సలు నచ్చలేదు, వాడు అసలు బాగా చేయలేదండి. సో ఇది చికెన్ లాలీపాప్ అయితే చాలా బాగున్నాయి. డ్రమ్ స్టిక్స్ చాలా బాగున్నాయి, చిన్న పీసెస్. మరి ఫుల్గా గుమ్మేశాను. సో అక్కడ హాస్టల్లో స్టే చేసి ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసానండి. సో ఇది అక్కడ సంత అండి, అక్కడ అనంతపురంలో కొద్దిగా తీసాను. వాళ్ళు నాకు వెళ్ళి విచిత్రంగా చూస్తానండి, వీడియో తీస్తానండి. ఆ గల్లీలోనే వెళ్తుందండి ఆ బస్సు. సో ఇంతకుముందు నేను అక్కడ స్టడీ పర్పస్ కింద ఉన్నప్పుడు నాకు ఐడియా ఉంది. సో ఇప్పుడు అనంతపూర్ టు తాడిపత్రి అయితే వెళ్తుందండి బస్సు. చూడండి ఎంత బాగుందో. పొద్దున్నే అనుకుంటా, మేబీ పొద్దున్నే 6:30 ఆ టైంలో. సో మళ్ళీ లేట్ అవుతుందండి, డైరెక్ట్ బస్ లేదండి అక్కడ, కొంచెం లేట్ అవుతుంది. సో పొద్దున ఎక్కితే లంచ్ టైంకి వెళ్ళొచ్చు, లంచ్ టైంకి ఎక్కితే నైట్ అని రావచ్చు అండి. సో హైదరాబాద్ టు అనంతపూర్ టు ఆలగడ్డ. సో డైరెక్ట్ బస్సెస్ ఏదో టైమింగ్స్ ఉంటాయి చూడండి కదా. దీనిలో ఏదో అంటారు కదండి, మర్చిపోయినా, టర్బైన్స్ ఏదో. చాలా బాగా అనిపించింది, అక్కడికి వెళ్ళి వీడియో తీసుకోవాలనిపించింది. బట్ మనకు అవ్వదు కదా, మన సైడ్ లేవు. బట్ అంత సెక్యూరిటీ కాదు, అంత అవసరం అంతకన్నా లేదండి. ఇప్పుడు అంత కాలాలు బాగాలేవు కదా. సో మన సేఫ్ జోన్లో ఎప్పటికీ ఉండాలి ఆడపిల్లలను కంపల్సరీ. సో బయట చూస్తున్నాం కదండి, బయట ఏం జరుగుతున్నాయో, పెద్ద చిన్న ఏమీ లేవండి. ఎవరికి ఏం జరగాల కర్మ జరిగిపోతానే ఉండే. బట్ అది యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుందండి. సో చాలా బాధ వేస్తుంది. ఎవరి కర్మ ఎవరిని వెంటాడుతుందో తెలియట్లేదండి, ఎవరి తప్పు ఎవరి మీద పడుతుందో తెలియట్లేదండి, చాలా భయంగా ఉంది.
సో బీ స్ట్రాంగ్ అండి ఉమెన్ ఎవరైనా మంచి వేలైనా వెళ్ళండి. గుడ్ వే ఇస్ బెటర్ థింగ్ అండి ఎప్పటికైనా. సో అది సక్సెస్ అయినా లేట్గా వచ్చినా ఎవరిని హాని చేయకండి, మంచిగా ఉండండి, మంచిగా తినండి. ఒకరిని ఇబ్బంది పెడితే మనకి ఏం రాదండి. సో అది టెంపరీ హ్యాపీనెస్ అనిపిస్తుంది, బట్ ఫ్యూచర్లో మనకు తెలుస్తుందండి ఎందుకంటే ఇబ్బంది పెట్టడం. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలనుకో పాలసీ అయితే ఫాలో అవ్వండి. సో అది చాలా మంచిది అందరికీ. సో ఒక పల్లెటూరు చూడండి. సో నాకు చాలా ఇష్టం అండి. ఇలా ఏమనుకుంటున్నా అంటే ఎప్పుడైనా ఇలా జర్నీ చేసేటప్పుడు ఒక ఊరు పేరు మెన్షన్ చేసి ఆ ఊరు ఎండ్ టు ఎండ్ ఎలా ఉందో ఒకసారి వీడియో తీయాలనుకుంటున్నాను. సో నా ప్లాన్ ఎలా ఉందో ఒకసారి ఈ వీడియో చూసేటప్పుడు కామెంట్ చేయండి. నాకైతే చాలా అనిపించింది అది ఏదో తీస్తే, ఎందుకంటే జర్నీ చేస్తుంటాం కదా హైదరాబాద్ టు ఆలగడ్డ. సో ఆ టైంలో ఒక వీడియో తీయాలని అనుకుంటున్నాను. చూద్దాం, నైట్ టైమే కదా జర్నీ, సో అవ్వదు. సో డే టైం కుదిరింది కాబట్టి నేను ఇలా తీయగలనండి. ఎప్పుడు వెళ్ళినా నైటే కదండి, ఇంకా మన ఊళ్ళకు తప్పదు కదా. 7 to 8 hours అంటే నైట్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాము. డే టైం ఎప్పుడు కుదరదండి, ఎప్పుడు ఇలా అనుకోకుండా జరుగుతుంది. అందుకే తీసానండి వీడియో. సో కంపల్సరీ అయితే ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఒక ఊరు పేరు మెన్షన్ చేసి ఆ ఊరు ఎలా ఉంది, ఓన్లీ విలేజ్. సో కంపల్సరీ ఆ వీడియోస్ కూడా యాడ్ చేస్తాను త్వరలోనే. మళ్ళీ ఈ వీడియోస్ కూడా చేస్తుందని అనకండి, అక్కడ ఏదో ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి, అవి ఏమో నాకు తెలియట్లేదు. సో పారం చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం స్ప్రెడ్ అయ్యాయి అంటండి. మా అమ్మ పారం చెట్ల గురించి ఒక స్టోరీ చెప్తాదండి. ఎవరో ఒక ఇత్తనం వేశారంటే అది మొత్తం స్ప్రెడ్ అయిందని, మరి ఏమో తెలియదు, ఒకసారి చూడాలి గూగుల్లో. సో అదండి, ఇలా జర్నీలో ఇలా ఫ్యాక్టరీస్ అయితే తీసాను. అదే అండి. సో ఇంకొకటి, ఈ వీడియో తీసేటప్పుడు కూడా విండో ఓపెన్ చేస్తుంటే ఎక్కువ గాలి వస్తుంది. సో నా పక్కన నేను విండో సీట్లో కూర్చొని నా పక్కన కూర్చున్న విండో క్లోజ్ అయ్యి అంటున్నారండి. సో ఈ వీడియో తీయడం కూడా కష్టం అనిపించింది, బట్ తప్పదు కదా, నేను తీస్తాను. నేను ఎప్పటికీ వదలనండి. సో సక్సెస్ అనే కాదు, సో నేను సచ్చేంత వరకు యూట్యూబ్ అయితే ఎవరు ఏమన్నా కానీ డబ్బులు రాకపోయినా కానీ నేను వదలనండి. సో అది నా ఇంటెన్షన్ అయితే అలా ఉంది యూట్యూబ్ మీద. సో ఐ లైక్ యూట్యూబ్ అండి. సో ఎందుకంటే కొన్ని తరాలు చూసుకోవచ్చు అండి, మనం గుడ్ వేలో చేస్తుంది. చూడండి, ఇది శ్రీ వివేకానంద క్లాస్ షోరూమ్ ప్రొద్దుటూరులోకి వచ్చానండి. సో ప్రొద్దుటూరులో కొంచెం షాపింగ్ ఉందా, మా అమ్మగారు పండగ షాపింగ్ చేయమన్నారు. మళ్ళీ అలగడకి ఏమి వెళ్తావు, సో అనంతపుట్టు తాడిపత్రి పొద్దుటూరు వచ్చానండి. సో ఇక్కడ కొంచెం చిన్న షాపింగ్ చేసి మళ్ళీ మా ఊరు బస్ అయితే ఎక్కేసేసాను. పొద్దుటూరు అలగడైతే డైరెక్ట్ బస్సెస్ ఉంటాయండి. సో ఆడ చిన్నపిల్లలతో చిట్చాట్ చేసాను, వాడు ఏం మాట్లాడట్లేదు, మనకు తెలుగు. మా అమ్మాయి మా చెల్లిగారు చూడండి నా కోసం వెయిట్ చేస్తాను. మా అమ్మాయి చూడండి ఫీవర్ వచ్చిందంటే ఎలా అయిపోయిందో పాపం. సో నన్ను మా చెల్లిది ఏమంటే వాళ్ళు కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారండి. సో మా చెల్లి మా అమ్మాయి చూడండి పర్స్ పట్టుకుంది. సో మా ఊరు చూడండి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఊర్లో దిగుతానే. సో ఆ పారంచెలవి ఆ ఫీలింగ్ వేరండి. సో ముచ్చట్లు అయితే చెప్పుకుంటూ వస్తున్నాము, నేను మా అమ్మాయి మా చెల్లిగారు. సో అదండి. సో మేము ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో మేము ఇప్పుడున్న ఇల్లు నాకు చూపడం ఇష్టం లేదండి. సో త్వరలోనే చూపిస్తాను. సో మా అమ్మాయితో ఎన్ని వీడియోస్ జరిగాయో. సో చిట్చాట్ చూడండి, బొరుగు ముద్దలు చేసింది మా అమ్మగారు పిల్ల పండగ అంటే తెలుసు కదండి, మొహరం పండగ బాగా చేస్తారు విలేజ్లలో. సో మా అమ్మాయి చూడండి అక్కడ స్వామికి తబేట్లో అవుతుంటే వెళ్తుంది, అంటే మీన్స్ మా అమ్మగారు అరవై తొలి ఏకాదశి కూడా కదండి సండే. సో మా అమ్మగారు అన్ని పూజలు, మా అమ్మ తొలి ఏకాదశికి ఒక్క పొద్దు ఉంటారండి. సో అలా మేము రెడీ అండి ఈవినింగ్ టైం. సో నేను మా అమ్మాయి వీడియో షూట్ ఫోటో షూట్ అయితే తీసుకుంటున్నామండి. ఒక డ్యాన్స్ వీడియో అందరూ తీసాము. సో అదండి. సో చూడండి మా ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో. సో చూడండి మొహరం సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి. సో మా తమ్ముళ్ళు మా మరదలు అయితే వచ్చి అడుగుతున్నారు, అదే ఎలా చేద్దామని. వాళ్ళ డిస్కషన్లో అలా చూసుకొని వెళ్తారండి. మంచి చెడ్డ ఇంటి దగ్గరకు వచ్చి, పల్లెటూరు అదే కదా, మేము మా అక్కజలు అందరూ మాట్లాడుకొని చూడండి పల్లెటూరులో ఎలా మాట్లాడుకుంటామో. సో ఇలా ఫంక్షన్ ఉంటే వెళ్ళామండి. సో పిన్ని గారు అందరూ చూసుకొని ఇస్తారు కదా, స్వాములకు సమర్పించుకుంటారండి ఎవరి వారుగా. చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ నేను మొహరం ఫెస్టివల్ 1 hour వీడియో అయితే పెట్టేశాను, ఒకసారి చూడండి. సో మళ్ళీ ఈ వీడియో పెడితే కూడా నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తామని ఇలా యాడ్ చేశానండి. సో ఇలా సంబరాలు అయితే చేసుకుంటారండి. సో మా ఊర్లో మొహరం అండ్ వినాయక చవితి ఎక్కడైనా బాగా జరుగుతుందండి, బాగా చేస్తారండి. అందరూ కలిసి కుల మత భేదాలు లేకుండా. సో అదే ఇలా చూసుకెళ్ళండి, ఇట్లానే స్వామికి సమర్పించుకుంటారండి కదా. ఇలా ప్లాస్టిక్ పూలు, నార్మల్ ఇలా పూలు కూడా మనం పెట్టుకోవచ్చు అండి, మన ఇష్టం. ఎంతవరకైనా మనం పెట్టుకోవచ్చు, స్వామికి తప్పేం లేదు. సో చూడండి మా ఊరు స్వాములు ఎలా ఉన్నారో. సో అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, చూసే వాళ్ళకు కూడా మా తరపున. సో మీ బ్లెస్సింగ్స్ నాకు కూడా కావాలండి ఎప్పటికీ. సో మీ బ్లెస్సింగ్స్తోనే నేను ముందుకు వెళ్తానండి. చూసి నా 2000 సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరికండి వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా అదే అండి.
సో ఇలా సమర్పించుకుంటారండి. ఆల్రెడీ నేను కంప్లీట్ ఒక వీడియో తీసానులేండి, మళ్ళీ ఇందులో యాడ్ చేద్దామని నాకు అనిపించిందండి. ఎందుకంటే నేను అక్కడ హైదరాబాద్ టు హైదరాబాద్ జర్నీ చేశాను మా ఊర్లో. ఎవ్వరు ఏమన్నారండి నన్ను వీడియో ఫొటోస్ తీసుకోవడంలో, వెనక ఏమనుకుంటారో కానీ నా ముందర అయితే ఎవరు అన్నారు. సో అన్నీ నేను ఈ చెవుని వదిలేస్తానండి. సో ఐ డోంట్ కేర్. సో వాళ్ళు మంచి కోసమే చెప్తారులేండి, బట్ నేను ఈ విషయంలో ఎక్కడ తగ్గనండి. సో అది నాకు ఇష్టం. తీస్తూనే ఉంటాను, ఎవరన్నా ఏమన్నా అనుకొని ఊరు మొత్తం గమనించినా నేను పట్టించుకోనండి. సో ఐ లైక్ ద యూట్యూబ్ అండి. సో చూడు ఈ టైం అనేది ఎవరికైనా వస్తుందా అండి? ఒక 20 years తర్వాత, సో మనం ఉన్నా లేకపోయినా నాగవేణి యూనివర్సల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, మనం అందరం కనపడతామని చూసుకున్న ఆ ఫీలింగే వేరు కదా. సో డబ్బులు కాదండి, సో మనసుకు సంతృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మాట విన్నట్లో నవ్వుకోవచ్చు, బట్ ఎవరి ఇంటెన్షన్ ఎవరి ఆలోచన వాళ్ళదండి. సో అందరికీ అన్నీ నచ్చాలని లేదు. సో మనకి ఎలా నచ్చితే సో గుడ్ వేనే కదండి. సో ఐఎమ్ ఫాలో అప్ దట్, నో ప్రాబ్లం. సో ఎవరిని ఇబ్బంది పెట్టేదైతే కాదు. వీడియోలు ఏమంటే వీడియోలు సైడ్కు మధ్యలో తీస్తుంటారండి మా తమ్ముళ్ళు మా వాళ్ళందరూ. సో నేను ఎప్పుడు మా అమ్మాయికి ఆరో ఫీవర్ వచ్చింది. సో అమ్మాయి నా దగ్గరే నన్ను అదే మీన్స్ తనని ఎత్తుకోవాలనే చూస్తుందండి. సో చూడండి వీడియోలు ఎలా తీస్తున్నారో. అది మనం తీస్తే వేరు, వేరే వాళ్ళు తీస్తే వేరండి. సో అలా అందరం కలిసి చూడండి ఎంత బాగోతున్నామో. బలిష్టం అండి అలా. ఎంత కొట్లాడినా ఆ టైంలో అందరం కలిసి వెళ్తామండి. బాబా కొంచెం ఇది ఎడిట్ చేస్తానులేండి, ఉండండి. పొద్దున వచ్చినావా? నేను నిన్ను చూడలేక తల్లి. మా పిన్ని కూడా వద్దా? ఆవా గుర్తున్నా బాలే. ఆశ అనొద్దు. సో అదండి మొహరం సంబరాలు అలా జరిగిపోయాయి. సో తొలి ఏకాదశి ముగ్గేసాను చూడండి ఎలా ఉందో. నేనే వేసిందండి ఆ ముగ్గు. ఎలా ఉందో కమెంట్ చేయండి. కూడా షార్ట్ రూపంలో పెట్టేస్తానండి. సో తప్పదు కదా, పెట్టేస్తాను. సో అదండి. దాని తర్వాత మొహరం ఆ రోజు నైట్ అలా జరిగిన తర్వాత ఇలా వాటర్ పోస్తారండి మా ఊర్లో. సో ఇలా వాటర్ పోసి పెద్ద మా ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళి అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇంకో ఊరు వాళ్ళు వచ్చి అందరు కలిసి అలా సెలబ్రేట్ చేసుకుంటారండి. సో ఇలా వాటర్ పోద్దామని మేము ఉన్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కుదురుతుందో కుదరదు, ఈ జాబ్లలో పడి. సో ఇప్పుడు లీవ్ అయితే దొరికిందండి. సో అలా చేస్తారండి. సో దాని తర్వాత ఇలా సాములను పిలుచుకొచ్చి మళ్ళీ కూర్చోబెడతారండి. సో అట్లా వాటర్ పోస్తే మంచిదండి సాము వచ్చే ముందు. సో అలా అక్కడ కూడా కొంచెం సెలబ్రేషన్ జరుగుతుందండి. చూడండి అందరు పార్టిసిపేట్ చేస్తారు. అదండి, దట్ ఈస్ పవర్ ఆఫ్ ద మ్యాన్ అండి. ఎందుకంటే ఎంత కొట్లాన్ని ఏం చేసినా ఆ టైంలో అందరూ కలిసి చేసుకుంటారు. సో మా ఇంటి దగ్గర కోళ్ళు చూడండి, మా అమ్మ పెంచే కోళ్ళను ఎలా ఉరికిచ్చాను. మా అమ్మ దానితో బాగా టైంపాస్ అండి. మా అమ్మాయినే కోళ్ళను బాగా పెంచుతుంది. మేము షెడ్లో ఉంటామండి ప్రజెంటు. సో ఆ ఇంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అది చూపించడం ఇష్టం లేదు, అందుకే మళ్ళీ చెప్తాను. చూడండి ఎలా ఉరికిచ్చాము. అదే అండి. సో చూడండి పల్లెటూరు వాతావరణం అంటే ఇలానే ఉంటుంది, ఇంకా తప్పదు. నన్ను తిడతారండి ఎందుకు అలా చూపిస్తామని, డిగ్నిటీగా ఉండాలని. బట్ నాకు తెలుసు కదండి, మనం చెప్పే దాంట్లో కాదు, సో మనం సాధించే దాంట్లో ఉంటుంది. సో మా అమ్మ అలసంద గుగ్గులు శనగ గుగ్గులు చేసింది, ఆనియన్స్తో తింటున్నాను. రెడీ అయ్యాను, వీడియో షూట్ ఫోటోషూటు అండ్ డ్యాన్స్ ఉన్నాయి. మా అమ్మ చీరలు కట్టేసాను చూడండి. మా అమ్మాయి పడుకుంది, పాపం ఫీవర్ వచ్చింది. అలా వీడియో షూట్ ఫోటోషూట్ అయితే జరిగిపోయిందండి.
ఆ సాంగ్స్ కూడా అప్లోడ్ చేసాను చూడండి. నాగవేణి యూనివర్సల్ అని కొడితే వస్తుంది ఛానల్. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇలా ఈవినింగ్ అయితే వెళ్తున్నామండి మళ్ళీ మొహరానికి. సో ఇప్పుడే కదండి అందరూ వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళు అదే మీన్స్ స్వాములు ఇంకా 8కి వెళ్ళిపోయి అక్కడంతా చేసేసి వస్తారండి. సో ఇలా గుండం అయితే తొక్కుతాను చూడండి ఒకసారి ఎలా ఉందో. పిన్ని చూడండి అంత చూసుకుంటా తల్లే ఇచ్చేలే మామూలు కోడలా మజాక. సో అలా సంబరాలు అయిపోయి ఇంటికి వచ్చామండి. సో వర్షం పడింది, 10 నిమిషాలు పడిందండి. సాయం పోయే ముందు కలర్స్ అన్నీ ఇలా వస్తారని. తర్వాత నెక్స్ట్ డే నేను, మా అమ్మ, మా చెల్లి, మా అమ్మగారికి హాస్పిటల్కు, మా అమ్మాయికి అదే కొంచెం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి, అండ్ మా అత్తగారు ఏదో స్వామి దగ్గరికి వెళ్ళడానికి. సో చిన్న చిన్న పనులు ఉన్నాయండి, ఇంకా కొంచెం అలా చేసుకుని మేము ముగ్గురం వెళ్ళి వస్తున్నాం. సో మా ఇద్దరు బిడ్డలతో మా అమ్మగారు చూడండి ఎంత బాగా రెడీ వస్తుందో. సో మా అమ్మగారు, మా నాన్నగారు, మా అమ్మాయి ఉంటుందండి మా ఇంట్లో. సో నేను, మా చెల్లి హైదరాబాద్లో ఉంటాం, మా అక్కగారు అత్తారింట్లో ఉంటారండి. మేము ముగ్గురు అమ్మాయిలము. సో చూడండి విత్తనాలు తినకుంటే ఎలా వెళ్ళిపోతున్నాము బస్సులో. సో బస్ స్టాండ్కి అయితే ఏదో జోకులు వేసారండి. సో ఈ లైఫ్ మళ్ళీ వస్తుందండి పెళ్ళిళ్ళు అయిపోతే. సో అదండి. సో మేమైతే మా అమ్మారి ఇంట్లోనే ఉంటామండి. సో మా అమ్మగారికి హాస్పిటల్ జర్నీకి అయితే వచ్చాము. మా అత్తగారు వచ్చారండి, మా మేనత్త అండి, మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళు, మూడో అత్త. సో హాస్పిటల్ మా అమ్మగా అయిపోతానే ఇక్కడికి మా అమ్మాయికి స్కూల్లో ఫొటోస్ ఇవ్వాలండి. సో అవి కడిగించుకొని వచ్చాము. తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళామండి. మా అత్తగారికి హెల్త్ బాగాలేకునంటే సో మేము అలా వస్తాం పదాన్ని. మా అత్తగారు మా ఇంటికి పిలిచిపోతున్నామండి, ఆడపిల్ల. సో అందుకే అలా ఆలగడ్డకు వస్తుంటే నేను వస్తాను, అలా కలిసి వెళ్ళామండి. చాలా రోజులు అయింది మా అత్త నా కలిసగా ఈ జాబుల పరంగా 6 months అయిపోయి ఉంటుంది. సో ఇలా ఆటోలో అయితే వెళ్తున్నామండి. సో అక్కడ బస్ స్టాండ్ కానీ హాస్పిటల్ చూపించి తర్వాత అక్కడ ఫొటోస్ కడిగించి తర్వాత ఆటోకి వెళ్ళిపోయాము. సో ఇది మా స్టేట్ బ్యాంక్ అండి, మా ఆళ్ళగడ్డ స్టేట్ బ్యాంక్. సో ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంటుంది తెలుసా మా ఊర్లో. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి అన్నీ వచ్చాయి కాబట్టి సో అప్డేట్ అవుతున్నారులేండి. సో ఇలా అయిపోయిందండి, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. జ్యూస్ తాగేసామండి ఒకసారి. సపోటా జ్యూసే తాగాము 4 members. నాకు ఇష్టము, నేను చెప్పాను, అందరూ అదే చెప్పారండి. సో చాలా బాగుందండి సపోటా జ్యూస్. మా ఫ్రెండ్ వాళ్ళ షాపే అండి, అది మా బీటెక్ ఫ్రెండ్ వాళ్ళ షాపే. సో నేను, మా చెల్లిగారు, మా అత్తయ్య గారు ఇలా తాగేసి వాక్ అయితే చేసామని మా అమ్మాయి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో బెస్ట్ మూమెంట్. ఇక్కడ ఏదో కొంచెం ధర్నా అయితే జరుగుతుందండి. సో ఎస్సీ రిజర్వేషన్ ఇంకా పెరగాలను ఏదో మొత్తానికైతే జరుగుతుంది. సో ఇలా దాన్ని ఏమంటారు, ఏ పండ్లు అండి, మామిడి పండ్లు అయితే తీసుకున్నాము. అవి మొత్తానికి సగం కూతురికి ఇచ్చాలండి, మా అమ్మకి తెలియకుండా. సో అలా కొన్ని చిన్న చిన్న అయితే తీసుకున్నామండి. మా అమ్మ షాపింగ్ చేసింది. అదండి ప్రజ్ఞా స్కూలు. మా అమ్మ ఏ స్కూల్ అంటే ప్రజ్ఞా స్కూల్. పట్టుకురాడంట అద్దాడా కివి పాపదాంబా కివిగాడు ఆడ ఎంత దొంగది ఆడ ఉంటే ఏమి బాగా ఎమోషన్ అయింది. మా అమ్మాయి అది షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. సో ఇలా అయితే వచ్చేసామని ఇంకా అందరం బస్ స్టాండ్ నడుచుకుంటూ అయితే వస్తూ ఉన్నాము. మా ఊరి పిల్లలు అదే టైంకి వచ్చారండి అందరు బస్సుకు. సో ఇంకా డిస్కషన్ అయితే చేస్తూ ఉన్నాం అందరం. సో మా ఊరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి. సో ఫుల్ ఎంజాయ్ చేసామండి. నాటుకోడి కోసుకొని, నార్మల్ చికెన్ తెచ్చుకొని, మటన్ తెచ్చుకొని, గారెలు చేసుకొని, రొట్టెలు చేసుకొని అవన్నీ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నేను ఫుల్ బిజీ కదా. సో మా అక్కగారు కూడా వస్తున్నారండి, మా అక్క, మా బావగారు, మా అక్కగారి అమ్మాయి. సో కివి హ్యాపీనెస్ చూడండి. ఇలా మా అక్కగారు డ్యూటీకి వెళ్ళి వచ్చారు, మాకు గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. సో డ్యూటీకి వచ్చి ఇట్లా వచ్చారు ఈవినింగ్. చూడండి మా అక్కగారి
పాపతో ఎలా ఆడుకుంటుందో. కివి చాలా ఇష్టం అండి. ఇద్దరు అక్కచెల్లెలు బాగుంటారు. ఏదో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు. సో మా అమ్మాయి చూడండి ఎలా భయపడుతుందో. ఇద్దరు ఆడుకుంటా చూడు. మా అమ్మాయి చూడండి వేషాలు, అబ్బో ఫుల్ వేషాలు వేసింది. అమ్మాయి ఛానల్ కివి పూర్ణిమ KIVAPURNIMA ఒకసారి చూడండి. మా చిన్న అమ్మాయి చూడండి ఏమో తెచ్చిస్తుంది. అసలు తన వేషాలే చూడండి ఒకసారి. ఆ ఛానల్ ఇద్దరు పిన్ని బిడ్డ ఎగిరిన దుమ్ములు లేపినారండి. తర్వాత ఫుల్గా ఆడుకున్నారు అందరూ. పల్లెటూరులో బలు ఉంటుందండి ఈవినింగ్ టైము. సో ఈ మధ్య కమర్షియల్ అయిపోతున్నారులేండి అక్కడ. సో తర్వాత మా అత్తగారు వచ్చారు కదా. సో మా నాన్నగారు ముగ్గురు అండి, నాన్నగారు. సో సెకండ్ బాబాయ్ థర్డ్ బాబాయ్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ గోరెంటాకు పూలు ఉంటే కోసుకున్నాము. నేను మా అమ్మాయి మా చెల్లి అండి, మా బాబాయ్ వాళ్ళ కూతురు. సో అందరం మాట్లాడుకున్నాము. పిన్ని వాళ్ళు ఇప్పుడు పనులు లేవండి, అందరు ఇళ్ళ దగ్గర ఉన్నారు. సో గోరెంటాకు అంటే మా అమ్మాయికి పిచ్చే ఇష్టం అండి. గోరంటాకు ఉందే అది కోసుకొచ్చి పెట్టాల్సిందే, లేకపోతే మొత్తం ఉన్న దాన్ని ఏమంటారు రఫ్ ఆడిస్తుందండి. సో చేసేలాగా, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను. మా పిన్ని వాళ్ళ అమ్మగారు అండి, మా అమ్మగారు. సో మా అత్తగారు మా పిన్ని గారు ఎప్పుడు వీడియోలోనే ఉంటుంది. ఇలా గోరంటాకు అయితే కోసుకున్నామండి. సో ఇంటి దగ్గర ఉంటే నైటీలో వేసుకుంటామండి. సో మరి ఈ వీడియో కూడా అప్లోడ్ చేసినాను అనొద్దు. సో అదే నైట్ డ్రెస్సులు వేసుకోలేము కదా. సో చీరలు కట్టుకోలేము, ఎనీ టైం డ్రెస్సులు అస్సలు వేసుకోలేము. చూడండి వీడియోలు ఏమంటే ఎట్లా తీస్తారో. సో గోరంటాకు అయితే కోసుకున్నాము, అలా తీసేసుకున్నాం మొత్తము. మా అమ్మాయికి పిచ్చే ఇష్టం అండి. ఇది షార్ట్ రూపంలో పెడతాను, పిచ్చి. సో పిన్ని గారు అత్తగారు అవ్వగారు మాట్లాడుకుంటారు. పూలు చూడండి, తెల్ల పూలు చాలా ఇష్టం దేవుళ్ళకు. అలా వస్తాయి చూడండి, ప్రతిరోజు వస్తుందంట అండి ఆ చెట్టు. 100 పూలు దాకా వస్తుంది. సో దేవునికి చాలా ఇష్టం అని పూలు పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు పూలు కొని సాములుగా పెట్టాలంటే, మనం కొని తలలో పెట్టుకోవాలంటేనే ఇబ్బంది పడుతున్నాము. సో ఇలా పెట్టేసుకోండి. ఇలా హైబ్రిడ్ చెట్లు, మందారం చెట్లు అయితే బాగా పూస్తున్నాయండి. సో కొంచెం పురుగు పట్టకుండా, ఎరువు వేసుకుంటా బాగా చూసుకోవాలి. నాకు కూడా ఇష్టం అండి. సో నేనైతే నెక్స్ట్ ఫుల్ ప్లాన్స్ ఉన్నాయి, చూద్దాం ఫ్యూచర్లో. సో చాలా ఇష్టం అండి. ఇంటి ముందర అట్లా పూలు వస్తుంటే ఆహ్లాదమే, ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలామంది ఇప్పుడు ఉంటున్నాయండి, అప్డేట్ అవుతున్నారు. సో మా చెల్లిని అయితే ఆ రోజు మాది కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకున్నామండి. మా చెల్లిగారిని అయితే పంపించాను. సో మా కూతురు ఉంది కదా, దొరికిందే అవకాశం అని 10 రోజులు స్పెండ్ చేసామండి. మా చెల్లిగారు అయితే వెళ్ళిపోయారు, డ్రాప్ చేశాను నేను, మా అమ్మగారు మా నాన్నగారు. సో దాని తర్వాత ఎక్కడండి చూడండి 10:30 అలా. దాని తర్వాత మా అమ్మాయి స్కూల్, ఇంకా తెలుసు కదండి మా అమ్మాయి స్కూల్ వెళ్ళి ఎలా వెళ్తుందో, తన జర్నీ కోసమే అక్కడ ఉన్నాయండి. బాయ్ చూడ ఎట్లా చెప్తుందో. బాయ్ చెప్పాలి. బాయ్ కొట్లాడు కాకారికి బాయ్ రా, బాయ్. మా అక్క మా బావగారు అయితే వెళ్ళిపోయారండి. సో 2 days అలా ఉండి చూడండి మా ఇంటి కోళ్ళు చూడండి, రోడ్డు దగ్గర జస్ట్ 1/2 kilometer అలా ఎలా ఉన్నాయి అవన్నీ మా కోళ్ళు అండి. మా అమ్మాయిని డ్రాప్ చేసే అక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ డే సెకండ్ డే కూడా అలా డ్రాప్ చేశానండి. సో బస్సు అయితే వచ్చేసింది. చూడండి మా అమ్మాయి బ్యాగ్ బుట్ట పాప నేనేం పట్టుకోనండి, తనకు అలవాటు అవ్వాలి, నేను ఉండను కదా. సో కొంచెం అట్లా కేర్ తీసుకొని తనకు అలవాటు అవ్వాలని. సో మా అమ్మగారు నాన్నగారు పెద్దవాళ్ళు కదండి, సో అన్నీ చూసుకోలేరు. సో తను సెల్ఫ్గా ఉండాలని అలా నేను చేస్తూ ఉంటానండి. సో కష్టపెట్టిన తర్వాత ఫోటోషూట్ జరిగింది. ఇంకా మాకేం పని తల్లి పిల్లకు. సో అలా చేసుకున్నాం ఫోటోషూట్. వీడియో కోఆపరేట్ చేయమంటే మా అమ్మాయి చూడండి ఎలా చేస్తుందో, చాలా డిస్టర్బ్ చేస్తుందండి వీడియోలకు నాకు. చూడండి ఎలా అనుకున్నారో పిల్లలు. దానికి ఇవి అండి. అదే నేను అటేస్తావు మందిని చూస్తానే రాని రాపోదా రాలేదా మేడం బ్యాగ్ ఇరా, బ్యాగ్ ఇచ్చేయండి. రియాక్షన్ చెప్పకుండా ఇలా స్కూల్లో బాగుందిలే వెళ్ళిపోతా పాపనా. గన్ను అనుకుంటున్నా కదా. సరే పద ఛానల్ అప్లోడ్ చేసి
దాని తర్వాత నేను మా కూతురు లాస్ట్ టైం నెక్స్ట్ డే వెళ్తా, ఆ రోజు రాత్రి వెళ్తాను. నేను మా కూతురు ఫుల్ ఎంజాయ్ చేస్తాను. సో మాకేం అదే నాకేమి బస్సు అదేనా పానీపూరి తిన్నది. సో తీసుకో బాత్కాన్ కొట్టామని నేను తిను కొరకు అదే. సో అలా అయితే కొంచెం వేరే షాపింగ్ ఉంది, తన బట్టల షాపింగే. సో బట్టల షాపింగ్ కూడా చేస్తామండి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటామండి మేము, ఏదైనా అత్యవసరం ఆటో. సో తనకు పానీపూరి షాపింగ్ ఏం చేస్తుంది ఆడబెట్టు. ఇంటికి పోయినాక అవ్వకు చూపించానులే, అన్నీ ఎత్తిపెట్టుకు పోగొట్టు కాకు. ఏం తినలేదండి, ఏదో ముచ్చట్లు చెప్తాను, నాకు అది కావాలి ఇది కావాలని. గోరంటాకు చెట్టు బాగుంది లేరా. సో చాలా బాగా చేశానండి. సో ఆంటీ వాళ్ళ బాగా ఉన్నప్పుడు అనిపించదు, సో లేకపోతే తప్పదు కదా. నువ్వు బస్సులో పోవచ్చు కదా, నేను వచ్చింది మాట్లాడుతున్నా అండి. సో ప్రాణి ఇవాళకి ఇంటికి పోయిటారు అండి. సో ఇంట్లో ఎలా ఉంటుందో అలానే మాట్లాడుతుంది కదా, మాకు ఆ పానీపూరి వచ్చేలోపు అలా 2 తినేసి 3 నాకు ఇచ్చేసింది. సో మరి పిల్లలు కానీ మీరు అనొచ్చు. సో అదండి జరిగింది. సో ఇలా కొంచెం తన స్కూల్లో వస్తే వీడియో షూట్ ఫోటో షూట్ తీసి తన ఛానల్ అవసరం కదా, సో మళ్ళీ మడ్డీ అవుతాయని. సో మడ్డీ మీన్స్ అంతా మాపుతుంది కదా మనం వెళ్ళలోపు. సో అలా అయితే నేనైతే బస్సు ఎక్కిచ్చేస్తానండి. సో అదండి హైదరాబాద్ జర్నీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ ద బటన్. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను. సో మా నాన్నగారు డ్రైవ్ చేస్తాను, అలా 5:30 కల్లా వచ్చేసాను. అదండి ఈరోజు వీడియో. వాళ్ళందరూ ఒకసారి వీడియో చేసి కామెంట్ చేయండి. అండ్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటామండి. సో ఛానల్ పేరు కూడా ఉంటుంది నార్వెన్ యూనివర్సల్. సో కొన్ని ఫోటోషూట్ యాడ్ చేశాను, దాని మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను, లేకపోతే ఇప్పుడే వాయిస్ అయితే ఇస్తానండి. సో ఈ ఫోటోషూట్ మనము నిలువుగా తీస్తాం కదండి. సో ఈ ఫుల్ వీడియోలో కొన్ని దానికి సంబంధించిన ఫోటోస్ యాడ్ చేసినప్పుడు చిన్నగా వస్తాయి. సో షార్ట్స్ అయితే ఒకసారి చూడండి, అందులో అయితే అప్డేట్ వర్షన్ అయితే ఉన్నాయండి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మా అమ్మ అయితే అలా, మా అమ్మాయికి ఫుల్ ఫీవర్ అండి ఆ టైంలో. చూడండి తన ఫేస్ ఎలా ఉందో పాపం, చాలా బాధ వేసింది. సో ఏం చేస్తాం తప్పదు కదా. చూడండి కొన్ని క్లిక్స్ అయితే అలా యాడ్ చేశాను, అన్నీ యాడ్ చేయలేదు. సో కొంచెం మొహరం వీడియోలో మొహరం సంబంధించిన ఫొటోస్ అయితే పెట్టాను, అయినా కూడా కొన్ని యాడ్ చేశాను చూడండి అక్కడక్కడ. మరీ కొంచెం లెంత్ అవుతుందని వీడియో, అయినా అవసరం లేదు కదా, మళ్ళీ సెకండ్ టైం అలా చూడలేరు కదా. సో అదండి వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇదండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా నేను స్టిచ్చింగ్ చేశాను, వంటలు చేశాను, రొట్టె మటన్ చికెన్ తిన్నప్పుడు, అక్క వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు చాలా ఉన్నాయండి. ఎందుకో ఎప్పుడు కాదు ఈ టైమే కొంచెం ఏమో వీడియోస్ మీద ఫోకస్ తగ్గింది. వేరే పనులు చాలా ఉన్నాయి. కొంచెం స్టిచ్చింగ్ అందు కూడా నేను ఒక 10 days ఉన్నాను కదా, 10 days కూడా ఈ వర్క్ విషయంలో కొంచెం చాలా పనులు ఉన్నాయి. లేకపోతే నేను బాగానే తీసేదానండి, ఎందుకో కొంచెం తగ్గింది. సో నెక్స్ట్ టైం అలా ప్లాన్ చేసుకుంటాను. సో అదండి, సరే వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అదండి ఏదైనా మార్చుకోవాలన్నా మార్చుకుంటానండి. ఇంత వీడియో చూస్తామని అనొచ్చు, బట్ 10 minutes 8 minutes వీడియో అనేది ఏముంటాయండి డైలీ వర్క్స్లో. హైదరాబాద్ జర్నీ అంటే మనం 1 day ఉన్నా 2 days ఉన్నా చాలా ఉంటుంది కదా, ముగ్గులు వంటలు అయితే ఉండొచ్చు. మరి ఇంత లెంత్గా ఎవరు చూస్తారో నన్ను అంటున్నారండి చాలామంది. నన్ను డిజపాయింట్ తప్ప ఎంకరేజ్ చేసేటోళ్ళు ఎవ్వరూ లేదు. అయినో యార్ మీకు కూడా చెప్పాలని చెప్తున్నాను, బట్ తప్పదండి. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేసేటప్పుడు పేషెన్సీ ఉండాలి, ఊరికే సక్సెస్ రాదు. సో ఏదంటే అది వీడియో నేనేం పెట్టట్లేదండి. సో అది కూడా అంటారు ఏదంటే అది వీడియో పెడతామని. సో మరి వాళ్ళు పెట్టచ్చు కదా కరెక్ట్గానే మనసులో అనుకుంటాను, బట్ అనలేము. సో ఇవ్వండి. సో ఎప్పుడు ఇది ఇలా మొహరం వీడియోలు తిని ఫస్ట్ టైం ఇలా వర్షం పడిందండి. సో సామాన్లు వెళ్ళేటప్పుడు సో వర్షాల వీడియోలో కొన్ని అలా వేసాము. సో అదండి, బాయ్.